ఎంతమంది పొలిటికల్ అనలిస్టులు, ఎంతమంది ప్యానలిస్టులు ఆ రోజు జగన్ గగనెక్క మాడగలిగారు సార్? మేము ఏదైతే చేస్తున్నామో గవర్నమెంట్ పరంగా వాటిని ప్రజలకు వివరించడానికి ఒక మీటింగ్ పెట్టాం. ఇంకో మేము ఇలా పనులని చేస్తున్నాము, ఇలా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నాము, అట్లాగే ఇలాగా అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్తున్నాము, ఈ రకంగా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లాగే తిరుమలలో ఈ రకంగా 5 సంవత్సరాలు దారుణంగా స్కామ్లు జరిగాయి, కల్తీ నెయ్యి వాడారు, దాన్ని మేము ఈరోజు దాన్ని కరెక్ట్ చేసాం. ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి అద్భుతంగా ఈరోజు అక్కడ లడ్డు తయారవుతున్నాయి. ఏదైతే 100 కోట్ల హిందూ ప్రజల మనోభావాలతో ఆడుకున్నారో అవన్నీ కూడా బయట పెట్టాం. ఆ రకంగా ఈ రోజు మనము అవన్నీ కూడా కరెక్ట్ చేసి ముందుకెళ్తా. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముగ్గురు చెప్పారండి. సో దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో మరి నాకైతే తెలియదు సార్. నేనంటున్నా గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, లేదంటే ఒక కొత్త పాలసీలు ఇచ్చినప్పుడు, లేదంటే ఒక హామీని అమలు చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అది కూడా తప్పేనా? అంటే అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరం లేదా గవర్నమెంట్ కి? ప్రజలకు ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు మనము గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకు తెలియాలంటే మరి అడ్వర్టైజ్మెంట్ ద్వారానో, లేకపోతే సభల ద్వారానో, రకరకాల కార్యక్రమాల ద్వారానే కదా మనం ప్రజలకు వెళ్తాం. అట్లాగే ఈ రోజు మీటింగ్ కూడా పెట్టాం. ప్రజల ఎమ్మెల్యేలు, ఎంపీలు, రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు, అట్లాగే సామాన్య ప్రజలందరూ కూడా మీటింగ్ వచ్చారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాం. అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తిరుపతి నుంచి ఒక సందేశాన్ని పంపించాం. మరి ముఖ్యంగా రాయలసీమ ఎందుకు పెడుతున్నాం ఈరోజు, రాయలసీమ అట్లాగే వైజాగ్, అమరావతి ఎందుకు పెడుతున్నాం ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్లేస్ లో పెట్టి ఒక్కొక్క రకంగా మెసేజ్ పంపించడానికి, అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రజలకు మెసేజ్ పంపించడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో ఎక్కడ తప్పు ఉందో నాకైతే తెలియట్లే. మరి లక్షల కోట్లు కొట్టేసి కల్తీ మద్యం కేసులో ఇంతమంది ఇరకపోయినారు, ఇన్ని జరిగాయి, 5 కోట్ల టన్నుల శాండ్ను ఆ రోజు దోచేశారు, దాని మీద ఎవరు మాట్లాడలా, రకరకాల అన్నా క్యాంటీన్లు మూసేసి ఎవరు మాట్లాడలా, చేశారు, భూములు కొట్టేశారు, పేరుతో ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించారు, నిర్బంధాన్ని అమలు చేశారు, ప్రజలు ఇంట్లోంచి బయటకు రానియాలా. కనీసం ఈ రోజు మాట్లాడుతున్న అనలిస్టులు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, సవాల్ విసురుతున్నా సార్ డిబేట్ ద్వారా. మీరు ఎన్నిసార్లు నోరు విడిచి మాట్లాడారు, మీరు ఇబ్బంది లేకుండా ప్రవర్తించగలిగారు సార్? ఎక్కడ సార్ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవరైనా విజయవాడ పెట్టగలిగారా? ఎవరైనా విజయవాడ ఒక ర్యాలీ పెట్టగలిగారా? అలాంటి ఒక దారుణమైన గవర్నమెంట్ మనం చూసాం. నిన్ననే వైసీపీ వారు ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో అద్భుతమైన ర్యాలీ చేశారు. 1000 మందితో, 2000 మందితో, 3000 మందితో ర్యాలీ చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్యం ఇంతమంది ఉండింది 5 సంవత్సరాల్లో? మేము సార్ ఇవన్నీ చెప్పడానికే మీటింగ్ పెట్టాం. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నారు, ప్రజాస్వామ్యం పరిమళిల్లుతోంది. ఈ రోజు అద్భుతంగా పరిపాలన అందిస్తున్నాము. జనం భయోత్పాతం గాని, నిర్బంధం గాని ఎక్కడా లేదు. ప్రజలు స్వేచ్ఛ వారిని పీలుస్తున్నారు. అట్లాగే ఏ వ్యవస్థలను అయితే విధ్వంసం చేశారో వైసీపీ వారు, వాటిని అన్నింటినీ బాగు చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి టీడీడీ కల్తీ మద్యం కావచ్చు, లేదంటే పోలీస్ యాక్ట్ 30 పేరుతో ఏ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో వీరు అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ ప్రజలు బెదిరించారో, అట్లాగే రెవెన్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రకంగా ప్రజల భూములు దోషాలను వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారు, అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఏ రకంగా సార్ కల్తీ మద్యాన్ని తెచ్చి, పాత బ్రాండ్లని పక్కన పెట్టి కల్తీ మద్యాన్ని తెచ్చి, ఒక ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని పక్కన పెట్టి మాన్యువల్ సిస్టాన్ని తెచ్చి వేల లక్షల కోట్లు కొట్టేయడానికి ఎలా ప్రయత్నం చేశారు సార్? అట్లాగే 5 కోట్ల ఇసుకను దోచేశారు, 5 కోట్ల టన్నులు, సారీ 8,000 కోట్లకి ఈ రోజు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని బయటికి తీసుకొచ్చి ఈ రోజు ఫ్రీ శాండ్ ఇచ్చారు. వాళ్ళు చేసింది వదిలేయండి, మీరు చేసింది కరెక్ట్ కాదు, వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి వైసీపీ చెప్తుంది. వైసీపీ చెప్పిన ఉత్తరాంధ్రకు ఇన్ని ఐటీ కంపెనీలు కరెక్ట్ కదా? లేదంటే ఆశ్రమెంటల్ తో 1,36,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ చేస్తున్నాం, అది కరెక్ట్ కదా? లేదంటే 1,15,000 కోట్లతో డేటా సెంటర్ తెచ్చాం, గూగుల్ డేటా సెంటర్, అది కరెక్ట్ కదా? లేదంటే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని తెచ్చాం, అది కరెక్ట్ కదా? లేదంటే గ్రీన్ హైడ్రోజన్ కరెక్ట్ కదా? లేదంటే ఇన్ని కంపెనీలు వచ్చే కరెక్ట్ కదా?
లేట్ అమరావతిని ఈసారి 3 రాజధానుల పేరుతో అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానే లేదు. మీ ఏం బతుకులని మాట్లాడారు నిన్ననే మొన్ననే కవిత. కొంత కవిత ఏం మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడాడు, మనకు సిగ్గు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ నాయకులకి? ఇప్పటికే మనకి రాజధాని లేక 10 మంది తిడుతూ ఉంటే ఇంకా సిగ్గు ఎక్కువ లేక మీటింగ్లకు వచ్చి ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలి సార్? ఈ రోజుకైనా సార్ 3 రాజధానులు పక్కన పెట్టి ఈ రోజు ఒక రాజధాని మనం కట్టున్నాం. దానికి 64,000 కోట్లతో ప్లాన్ చేశాం. ఈరోజు అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. 28కో 29కో ఖచ్చితంగా పనులు అయిపోయి ఒక రాజధాని పొందే పరిస్థితి. అట్లాగే సార్ రాయలసీమ కాదు ఇది రాయలసీమ అని మాట్లాడినాడు కొంతమంది. ఈ రోజు ఇక్కడ నీళ్లు పారుతున్నాయి. 360 టీఎంసీల నీళ్లు ఈ రోజు రకరకాలుగా ట్యాంక్స్ లో కావచ్చు, తర్వాత రిజర్వాయర్లు కావచ్చు నింపుకున్నాం. అట్లాగే సార్ గ్రీన్ ఎలక్ట్రిసిటీ, సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఈ రోజు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఫైటర్ జెట్స్, జనరేషన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ పరిశ్రమ 36,000 కోట్లతో ఈ రోజు పుట్టబడిలో వచ్చింది. అట్లాగే సార్ డ్రోన్ల పరిశ్రమ సార్ మొత్తం కేంద్ర పెట్టుబడులే లక్షలు. అట్లాగే సార్ ప్రతి ఒక్కరు బుల్లెట్ వేసుకుని తిరుగుతారు పొద్దున్న లేస్తే డుగుడు కానీ. అట్లాంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రోజు తిరుగుతూ వస్తుంది. రకరకాల పరిశ్రమలు ఈ రోజు కడా స్టేజ్ లో ఈ రోజు పెడుతున్నారు. తిరుపతి చుట్టూ ఈ రోజు పరిశ్రమ వచ్చే పరిస్థితి. అట్లాగే హార్టికల్చర్ 25 క్లస్టర్లు పెట్టి పూర్వోదయ అనే ఒక 36,000 కోట్లతో ఈ రోజు హార్టికల్చర్ ని ఈ రోజు డెవలప్ చేయడానికి రాయలసీమలో అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ని చేస్తూ ఉంటే, ఈ రకంగా ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఇవన్నీ వినుకోట సార్ ప్రజలకి. సార్ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 21 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రోజు తెస్తున్నాం. దాంట్లో 8 నుంచి 13 లక్షల కోట్లకి ఈ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ పనులు జరిగాయి. ఫౌండేషన్ వేసాం, ఆ ప్రాజెక్టు కడుతున్నారు, తర్వాత ఫ్యాక్టరీలు కడుతున్నారు. అవన్నీ ఒక సంవత్సరం అన్నలో పూర్తవుతాయి. పూర్తయిన వెంటనే దాంట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. సార్ 20 లక్షలు కాదు 40 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. 2029 ఎలక్షన్ నాటికి 20గా సార్ 40 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆశ్చర్యపోని పరిస్థితి. ఈ రకంగా సార్ ప్రతి దేశానికి వెళ్తున్నాడు నారా లోకేష్ గారు. అక్కడ కొత్త టెక్నాలజీని మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న కంపెనీలతో మాట్లాడుతున్నాడు, వారిని మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. సార్ ఈ రోజు మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నంలో 35,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెడుతోంది. అట్లాగే సార్ మచిలీపట్నంలో ఈ షిప్ రిపేర్ డాక్ పెడుతోంది, అంటే షిప్ రిపేర్ సంబంధించిన పరిశ్రమ పెడుతున్నారు. అట్లాగే సార్ పోర్టులు 4 కూడా నెక్స్ట్ ఇయర్ కి పూర్తయ్యే పరిస్థితి, ఫిషింగ్ హార్బర్లు పూర్తయ్యే పరిస్థితి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం కావచ్చు, వెలుగొండ కావచ్చు, కందినీవ కావచ్చు, అవన్నీ కూడా వచ్చే సంవత్సరానికి పూర్తయ్యే పరిస్థితి. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతా ప్రజలకి మీరు ఏం చేయకుండా బటన్ నొక్కి నిన్న చెప్పారు విజయశేఖర్ రెడ్డి గారు అదే డబ్బులు జే బ్రాండ్ల రూపంలో 1,00,000 కోట్ల పైన మీరు అదే డబ్బులు తిరిగి మీరు జోబులోకి నింపుకొని మీరు మీ సామంతరాజులు మీ జోబులు నింపుకోవడానికి మీరు ఉపయోగించి ఈ రోజు మళ్ళా మీరు ఏం మాట్లాడతారు? విజయశేఖర్ రెడ్డి గారు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. వాడిని ఎప్పుడు తగలేశారు చంద్రబాబు వాడిని ఎప్పుడు తగలేశారు చంద్రబాబు వాడిని ఎప్పుడో తగలేసాం. మరి ఏంటి అంబటి రాంబాబు గారు నోటి దోలనాలా, లేదంటే ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం లేదనాలా? దీని మీద మరి ఏ రకంగా మీ ప్రభుత్వం రియాక్ట్ అవబోతుందంటే ఏం చెప్తారు? సార్ వీళ్ళు ప్రజలు విడిచేసిన ఆంబోతుడు, అంటే బజారు రౌడీల కన్నా హీనమైన జాతి వెళ్తుంది. అంటే వీళ్ళ